ఓం శాంతి. ఏప్రిల్ 6వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, శ్రీమతమనుసారంగా మంచి సేవ చేసే వారికే రాజ్యం యొక్క ప్రైజ్ లభిస్తుంది. పిల్లలైన మీరిప్పుడు తండ్రికి సహాయకులుగా అయ్యారు. కావున మీకు చాలా పెద్ద ప్రైజ్ లభిస్తుంది. ప్రశ్న: తండ్రి యొక్క జ్ఞాన డాన్స్ ఏ పిల్లల సన్ముఖంలో చాలా బాగా జరుగుతుంది? జవాబు: ఎవరికైతే జ్ఞానం పట్ల ఆసక్తి ఉంటుందో, ఎవరికైతే యోగము యొక్క నష ఉంటుందో, వారి ఎదురుగా తండ్రి యొక్క జ్ఞాన డాన్స్ చాలా బాగా జరుగుతుంది. విద్యార్థులు నెంబరు వారుగా ఉన్నారు, కానీ ఇది అద్భుతమైన స్కూల్. కొందరిలో ఏమాత్రము జ్ఞానము లేదు, కేవలం భావన మాత్రమే కూర్చొని ఉంది. ఆ భావన ఆధారంగా కూడా వారసత్వానికి అధికారులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. దీనిని ఆత్మిక జ్ఞానం లేక ఆధ్యాత్మిక జ్ఞానమని అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం ఒక్క తండ్రిలో మాత్రమే ఉంటుంది. ఇంకే మనుష్య మాతృలలోనూ ఆత్మిక జ్ఞానం ఉండదు. ఆత్మిక జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్కరే. వారినే జ్ఞానసాగరుడని అంటారు. మనుషులు ప్రతి ఒక్కరిలోనూ తమ తమ విశేషతలు ఉంటాయి కదా. బ్యారిస్టరే, డాక్టరు డాక్టరే. ప్రతి ఒక్కరి డ్యూటీ, పాత్ర వేర్వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఆత్మకు తమ తమ పాత్ర లభించి ఉంది మరియు ఆ పాత్ర అవినాశి అయినది. ఆత్మ ఎంత చిన్ననిది! ఇది అద్భుతము కదా. భృకుటి మధ్యలో అద్భుతమైన సితార మెరుస్తుందని పాడతారు కూడా. నిరాకార ఆత్మకు ఈ శరీరము సింహాసనము వంటిదని కూడా గాయనం చేయబడుతుంది. వాస్తవానికి అది చాలా చిన్నని బిందువు మరియు ఆత్మలందరూ పాత్రధారులు. ఒక జన్మ యొక్క రూపురేఖలు మరొక జన్మతో కలవవు. ఒక జన్మ యొక్క పాత్ర మరొక జన్మతో కలవదు. మనం గతంలో ఎలా ఉండేవారము, మళ్ళీ భవిష్యత్తులో ఎలా ఉంటాము అనేది ఎవరికీ తెలియదు. ఈ విషయాలను తండ్రే కూర్చొని సంగమంలో అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఉదయం స్మృతి యాత్రలో కూర్చున్నప్పుడు ఆరిపోయిన ఆత్మ ప్రజ్వలితమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మలో ఎంతో తుప్పు పట్టి ఉంది. తండ్రి కంసాలి పని కూడా చేస్తారు. పతిత ఆత్మలు ఎవరిలోనైతే మాలిన్యం చేరుతుందో వారిని పవిత్రంగా చేస్తారు. మాలిన్యమైతే చేరుతుంది కదా. వెండి, రాగి, ఇనుము మొదలైన పేర్లు కూడా అలాగే ఉన్నాయి. స్వర్ణయుగము, వెండి యుగము, సతో ప్రధానము, సతో, రజో, తమో, ఈ విషయాలను ఇంకే మనుషులు లేక గురువులు అర్థం చేయించరు. ఒక్క సద్గురువు మాత్రమే అర్థం చేయిస్తారు. సద్గురువు యొక్క అకాల సింహాసనమని అంటారు కదా. ఆ సద్గురువుకు కూడా సింహాసనం కావాలి కదా. ఏ విధంగా ఆత్మలైన మీకు మీ మీ సింహాసనాలు ఉన్నాయో అలాగే వారు కూడా తమ సింహాసనాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
నేను ఏ సింహాసనాన్ని తీసుకుంటాను అనేది ప్రపంచంలో ఎవరికీ తెలీదు. వారైతే నేతి నేతి మాకు తెలియదని అంటూ వచ్చారు. మొదట్లో మాకు ఏమీ తెలిసేది కాదని పిల్లలైన మీరు కూడా భావిస్తారు. ఎవరైతే ఏమీ అర్థం చేసుకోరో వారిని వివేకహీనులని అంటారు. మేము చాలా వివేకవంతులుగా ఉండేవారము, విశ్వరాజ్య భాగ్యము మాదిగానే ఉండేదని భారతవాసులు భావిస్తారు. ఇప్పుడు వివేకహీనులుగా అయిపోయారు. తండ్రి అంటారు, మీరు శాస్త్రాలు మొదలైనవేవి చదివి ఉన్నా సరే వాటన్నింటినీ ఇప్పుడు మర్చిపోండి. కేవలం ఒక్క తండ్రినే స్మృతి చేయండి. గృహస్థ వ్యవహారములో కూడా ఉండండి. సన్యాసుల యొక్క అనుచరులు కూడా తమ తమ ఇళ్లల్లోనే ఉంటారు. కొందరు సత్యమైన అనుచరులు ఉంటారు. వారు సన్యాసులతో పాటే ఉంటారు. మిగిలిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. దీనిని జ్ఞాన డాన్స్ అని అంటారు. యోగం అనేది సైలెన్స్. జ్ఞానము విషయంలో డాన్స్ జరుగుతుంది. యోగములోనైతే పూర్తిగా శాంతిగా ఉండవలసి ఉంటుంది. డెడ్ సైలెన్స్ అని అంటారు కదా. 3 నిమిషాలు డెడ్ సైలెన్స్ అని అంటారు. కానీ దాని అర్థం కూడా ఎవరికీ తెలీదు. సన్యాసులు శాంతి కొరకు అడవుల్లోకి వెళ్తారు. కానీ అక్కడేమైనా శాంతి లభించగలదా? రాణి హారము మెడలోనే ఉందని ఒక కథ కూడా ఉంది. ఈ ఉదాహరణ శాంతికి సంబంధించినదే. తండ్రి ఈ సమయంలో ఏ విషయాలనైతే అర్థం చేయిస్తారో ఆ ఉదాహరణలు మళ్ళీ భక్తి మార్గంలో కొనసాగుతాయి. తండ్రి ఈ సమయంలో పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచంగా తయారు చేస్తారు. తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా తయారు చేస్తారు. ఇదైతే మీరు అర్థం చేసుకోగలరు. ఇకపోతే ఈ ప్రపంచమంతా తమో ప్రధానంగా పతితంగా ఉంది. ఎందుకంటే అందరూ వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. దేవతలు వికారాల ద్వారా జన్మ తీసుకోరు. దానిని సంపూర్ణ నిర్వికారి ప్రపంచమని అంటారు. వైస్లెస్ వరల్డ్ అని అంటారు. నిర్వికారి ప్రపంచమని అంటారు. కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. మీరే పూజ్యుల నుండి పూజారులుగా అయ్యారు. బాబా గురించి ఎప్పుడూ ఈ విధంగా అనరు. తండ్రి ఎప్పుడూ పూజారిగా అవ్వరు. మనుషులైతే కణకణములోనూ పరమాత్మ ఉన్నారని అనేస్తారు. అందుకే తండ్రి అంటారు, భారత్లో ఎప్పుడెప్పుడైతే ఈ విధంగా ధర్మగ్లాని జరుగుతుందో వారైతే కేవలం ఏదో అలా శ్లోకాలను చదువుతారు. కానీ వారికి వాటి అర్థమేమీ తెలీదు. వారు శరీరమే పతితంగా అవుతుంది, ఆత్మ అలా అవ్వదని అనుకుంటారు. తండ్రి అంటారు, మొదట ఆత్మ పతితముగా అయ్యింది. అందుకే శరీరము కూడా పతితంగా అయ్యింది. బంగారములోనే మాలిన్యం కలుస్తుంది. అందుకే నగ కూడా ఆ విధంగా అవుతుంది. కానీ అదంతా భక్తి మార్గానికి చెందినది. ప్రతి ఒక్కరిలో ఆత్మ విరాజమానమై ఉందని తండ్రి అర్థం చేయిస్తారు.
జీవాత్మ అని కూడా అంటారు. జీవ పరమాత్మ అని అనరు. మహాన్ ఆత్మ అని అంటారు. మహాన్ పరమాత్మ అని అనరు. ఆత్మయే భిన్న భిన్న శరీరాలను తీసుకుని పాత్రను అభినయిస్తుంది. యోగం అంటే పూర్తి సైలెన్స్. ఇదేమో జ్ఞాన డాన్స్. ఎవరైతే అభిరుచి కలిగి ఉంటారో తండ్రి యొక్క జ్ఞాన డాన్స్ కూడా వారి ముందే జరుగుతుంది. ఎవరిలో ఎంత జ్ఞానం ఉంది, ఎంతగా వారిలో యోగం యొక్క నష ఉంది అనేది తండ్రికి తెలుసు. టీచర్కైతే తెలిసి ఉంటుంది కదా. అలా మంచి గుణవంతులైన పిల్లలు ఎవరెవరు అనేది తండ్రికి కూడా తెలుసు. మంచి మంచి పిల్లలనే అక్కడికి ఇక్కడికి పిలవడం జరుగుతుంది. పిల్లల్లో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. ప్రజలు కూడా నెంబర్ వారు పురుషార్థమనుసారంగా తయారవుతారు. ఇది స్కూలు లేక పాఠశాల కదా. పాఠశాలలో ఎల్లప్పుడూ నెంబర్ వారుగా కూర్చుంటారు. ఫలానా వారు చురుకైన వారు, వీరు మధ్యస్థంగా ఉన్నారని అర్థం చేసుకోగలరు. ఇక్కడైతే ఇది అనంతమైన క్లాసు. ఇక్కడ ఎవరినీ నెంబరు వారుగా కూర్చోబెట్టలేరు. బాబాకు తెలుసు, నా ముందు వీరెవరైతే కూర్చొని ఉన్నారో వీరిలో ఏమాత్రమూ జ్ఞానము లేదు, కేవలం భావన మాత్రమే ఉంది. అంతేకాని జ్ఞానము లేదు, స్మృతి లేదు. వీరు బాబా, వీరి నుండి మేము వారసత్వము తీసుకోవాలనన్నంత నిశ్చయమైతే ఉంది. వారసత్వమైతే అందరికీ లభించనున్నది. కానీ రాజ్యంలోనైతే నెంబరు వారు పదవులు ఉంటాయి. ఎవరైతే చాలా మంచి సేవను చేస్తారో వారికి చాలా మంచి ప్రైజ్ లభిస్తుంది. ఇక్కడ అందరికీ ప్రైజులు ఇస్తూ ఉంటారు. ఎవరైతే సలహాలనిస్తారో, చాలా కష్టపడతారో వారికి ప్రైజ్ లభిస్తుంది. విశ్వములో సత్యమైన శాంతి ఎలా ఏర్పడుతుందనేది ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అన్నారు, వారిని అడిగి చూడండి కదా. అసలు విశ్వములో శాంతి ఎప్పుడు ఉండేది? దాని గురించి ఎప్పుడైనా విన్నారా లేక చూశారా? ఏ రకమైన శాంతిని కోరుకుంటున్నారు? అది ఎప్పుడు ఉండేది? మీరు ప్రశ్నలను అడగవచ్చు. ఎందుకంటే మీకు తెలుసు, ఎవరైతే ప్రశ్నలను అడుగుతారో వారికి జవాబు తెలియకపోతే వారిని ఏమంటారు? ఏ రకమైన శాంతిని కోరుకుంటున్నారని మీరు వార్తాపత్రికల ద్వారా ప్రశ్నించండి. శాంతిధామమైతే ఉంది. అక్కడ ఆత్మలమైన మనమందరము ఉంటాము. తండ్రి అంటారు, ఒకటేమో శాంతిధామాన్ని స్మృతి చేయండి, ఇంకొకటి సుఖధామాన్ని స్మృతి చేయండి. సృష్టి చక్రం యొక్క పూర్తి జ్ఞానం లేని కారణంగా ఎన్ని ప్రగల్భాలు పలికారు. మనం డబల్ కిరీటధారులుగా అవుతామని పిల్లలైనా మీకు తెలుసు. మనం దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ మనుషులుగా అయ్యాము. దేవతలను దేవతలనే అంటారు, మనుషులని అనరు. ఎందుకంటే వారు దైవీ గుణాలు కలవారు కదా. ఎవరిలోనైతే అవగుణాలు ఉన్నాయో వారు నిర్గుణలమైన మాలో ఏ గుణాలు లేవు అని అంటారు. శాస్త్రాలలో ఏ విషయాలనైతే విన్నారో వాటిని కేవలం అచ్యుతం, కేశవం అని అంటూ పాడుతూ ఉంటారు. చిలుకకు నేర్పించినట్లుగా పాడతారు. వారంటారు, బాబా,
మీరు వచ్చి మమ్మల్నందరినీ పావనంగా తయారు చేయండి. బ్రహ్మలోకాన్ని వాస్తవానికి ప్రపంచమని అనరు. అక్కడ ఆత్మలైన మీరు ఉంటారు. వాస్తవానికి పాత్రనభినయించే ప్రపంచము ఇదే. అది శాంతిధామము. తండ్రి అర్థం చేయిస్తారు. నేను కూర్చుని పిల్లలైన మీకు నా పరిచయాన్ని ఇస్తాను. ఎవరికైతే తమ జన్మల గురించే తెలీదో వారిలోకి నేను వస్తాను. వీరు కూడా ఇప్పుడే వింటారు. నేను వీరిలోకి ప్రవేశిస్తాను. ఇది పాత పతిత ప్రపంచము, రావణుడి ప్రపంచము. ఎవరైతే నెంబర్ 1 పావనంగా ఉండేవారో వారే మళ్ళీ చివరి నెంబరులో పతితంగా అయ్యారు. వారిని నా రథముగా చేసుకుంటాను. వారే ఫస్ట్ నుండి లాస్టులోకి వచ్చారు. మళ్ళీ ఫస్టులోకి వెళ్ళాలి. బ్రహ్మ ద్వారా నేను ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తానని చిత్రంలో కూడా అర్థం చేయించారు. నేను దేవీ దేవతా ధర్మంలోకి వస్తాననైతే వారు అనరు కదా. ఏ శరీరంలోకైతే వచ్చి కూర్చుంటారో వారే మళ్ళీ వెళ్ళి నారాయణునిగా అవుతారు. విష్ణువంటే ఇంకెవ్వరో కాదు, లక్ష్మీనారాయణులు లేక రాధాకృష్ణుల జోడి. విష్ణువంటే ఎవరు? ఇది కూడా ఎవరికీ తెలియదు. తండ్రి అంటారు, నేను మీకు వేదశాస్త్రాలు, అన్ని చిత్రాలు మొదలైన వాటి రహస్యాన్ని అర్థం చేయిస్తాను. నేను ఎవరిలోకైతే ప్రవేశిస్తానో వారే మళ్ళీ ఈ విధంగా అవుతారు. ప్రవృత్తి మార్గం కదా. ఈ బ్రహ్మ సరస్వతులే మళ్ళీ ఆ విధంగా లక్ష్మీనారాయణులుగా అవుతారు. వీరిలోకి నేను ప్రవేశించి బ్రాహ్మణులకు జ్ఞానాన్ని ఇస్తాను. అంటే ఈ బ్రహ్మ కూడా వింటారు. వీరు ఫస్ట్ నెంబరులో వింటారు. వీరు పెద్ద నది, బ్రహ్మపుత్ర. మేళా కూడా సాగరము మరియు బ్రహ్మపుత్ర నది వద్ద జరుగుతుంది. పెద్ద మేళా జరుగుతుంది. అక్కడ సాగరము మరియు నది యొక్క సంగమము జరుగుతుంది. నేను వీరిలోకి ప్రవేశిస్తాను. వీరు ఆ విధంగా తయారవుతారు. వీరికి ఆ విధంగా అవ్వడానికి ఒక్క క్షణము పడుతుంది. సాక్షాత్కారము జరుగుతుంది. దానితో వెంటనే నిశ్చయం ఏర్పడుతుంది, నేను ఈ విధంగా విష్ణువుగా అవ్వనున్నాను, నేను విశ్వాధిపతిగా అవ్వనున్నాను. ఇక ఈ గాడిద చాకిరీని ఏం చేస్తాను? అంతా వదిలేశారు. బాబా వచ్చి ఉన్నారని, ఈ ప్రపంచం ఇక అంతమవ్వనున్నదని మీకు కూడా మొదటే తెలిసింది. కావున వెంటనే పరుగుపెట్టి వచ్చారు. అంతేగాని బాబా ఎత్తుకురాలేదు. అవును, భట్టి జరగవలసి ఉంది. శ్రీకృష్ణుడు ఎత్తుకుపోయారని అంటారు. అచ్చా, కృష్ణుడు ఎత్తుకుపోయినా వారు పట్టపురాణులుగానే చేశారు కదా. కావున ఈ జ్ఞానం ద్వారా విశ్వమహారాజు మహారాణులుగా అవుతారు. ఇది మంచిదే కదా. ఇందులో నిందలు పడవలసిన అవసరం లేదు. ఇంకా ఎప్పుడైతే కళంకాలు మోపబడతాయో అప్పుడే కళంగీధరులుగా అవుతారని కూడా అంటారు. శివబాబా పైనే కళంకాలు మోపబడతాయి. ఎంత గ్లాని చేస్తారు? ఆత్మ అయిన మనమే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనేస్తారు. కానీ ఆ విధంగా ఉండదని
ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మలమైన మనమిప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నాము. బ్రాహ్మణులు అందరికన్నా ఉన్నతమైన కులమువారు. వారిని వంశమని అనరు. వంశమనగా అందులో రాజ్యం ఉంటుంది. ఇది మీ కులము. వాస్తవానికి ఇది చాలా సహజమైనది. మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వనున్నాము. అందుకే దైవీ గుణాలను తప్పకుండా ధారణ చేయాలి. సిగరెట్, బీడి మొదలైన వాటిని దేవతలకు నైవేద్యం పెడతారా? శ్రీనాథ్ ద్వారములో నేతి వంటలు ఎన్నో తయారవుతాయి. నైవేద్యం ఎంత పెడతారంటే ఇక దానిని ఒక దుకాణంగా పెట్టేస్తారు. యాత్రికులు వెళ్ళి తీసుకుంటారు. మనుషులకు ఎంతో భావన ఉంటుంది. సత్యయుగంలో ఇటువంటి విషయాలేవీ ఉండవు. వస్తువులను పాడు చేసే విధంగా ఇటువంటి ఈగలు మొదలైనవేవీ ఉండవు. ఇటువంటి రోగాలు మొదలైనవేవి అక్కడ ఉండవు. గొప్ప వ్యక్తుల వద్ద శుభ్రత కూడా ఎంతగానో ఉంటుంది. అక్కడైతే అసలు ఇటువంటి విషయాలే ఉండవు. రోగాలు మొదలైనవేవి ఉండవు. ఈ రోగాలన్నీ ద్వాపరము నుండి వెలువడతాయి. తండ్రి వచ్చి మిమ్మల్ని సదా ఆరోగ్యవంతులుగా తయారు చేస్తారు. మీరు తండ్రిని స్మృతి చేసే పురుషార్థాన్ని చేస్తారు. తద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. ఆయువు కూడా పెరుగుతుంది. ఇది నిన్నటి విషయమే. 150 సంవత్సరాల ఆయువు ఉండేది కదా. ఇప్పుడైతే ఆయువు సగటున 40-45 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే వారు యోగులుగా ఉండేవారు, వీరు భోగులుగా ఉన్నారు. మీరు రాజయోగులు, రాజఋషులు. అందుకే మీరు పవిత్రంగా ఉన్నారు. కానీ ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇది 1 మాసము లేక సంవత్సరము కాదు. తండ్రి అంటారు, నేను కల్పకల్పము పురుషోత్తమ సంగమయుగములోనే వస్తాను. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా మళ్ళీ చెప్తారు, ఒక్క విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. పావనంగా అవ్వాలంటే నన్ను స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహ ధర్మాలన్నింటినీ త్యజించండి. ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళాలి. నేను మీ ఆత్మను శుభ్రం చేయడానికి వచ్చాను. తద్వారా శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇక్కడైతే వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. ఆత్మ ఎప్పుడైతే సంపూర్ణ పవిత్రంగా అవుతుందో అప్పుడు మీరు పాత చొప్పును వదిలేస్తారు. మళ్ళీ కొత్తది లభిస్తుంది. వందే మాతరమని మీకు గాయనముంది. మీరు ధరిత్రిని కూడా పవిత్రంగా తయారు చేస్తారు. మాతలైన మీరు స్వర్గద్వారాలను తెరుస్తారు. కానీ ఇది ఎవ్వరికీ తెలీదు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఆత్మరూపీ జ్యోతిని ప్రజ్వలితం చేయడానికి ఉదయముదయమే స్మృతి యాత్రలో కూర్చోవాలి. స్మృతి ద్వారానే తుప్పు తొలగుతుంది.
ఆత్మలో ఏ మాలిన్యమైతే కలిసిందో దానిని స్మృతి ద్వారా తొలగించి సత్యమైన బంగారంగా అవ్వాలి. 2వ పాయింట్, తండ్రి నుండి ఉన్నత పదవి యొక్క ప్రైజును తీసుకునేందుకు భావనతో పాటుగా జ్ఞానవంతులుగా మరియు గుణవంతులుగా కూడా అవ్వాలి. సేవ చేసి చూపించాలి. వరదానము: నడవడిక మరియు ముఖము ద్వారా పవిత్రత అలంకారము యొక్క మెరుపును చూపించే అలంకారమూర్త భవ. వివరణ: పవిత్రత బ్రాహ్మణ జీవితం యొక్క అలంకారము. నిత్యం ముఖము మరియు నడవడిక ద్వారా ఇతరులకు పవిత్రత అలంకారము యొక్క అనుభూతి కలగాలి. దృష్టిలో, ముఖములో, చేతులలో, పాదాలలో సదా పవిత్రత అలంకారము ప్రత్యక్షం అవ్వాలి. వీరి ఫీచర్స్ ద్వారా పవిత్రత కనిపిస్తుంది. వీరి నయనాలలో పవిత్రత మెరుపు ఉంది. వీరి ముఖముపై పవిత్రత చిరునవ్వు ఉందని ప్రతి ఒక్కరూ వర్ణించాలి. వారికి ఇంకే విషయాలు కనిపించకూడదు. ఇటువంటి వారినే పవిత్రత అలంకారముతో అలంకరింపబడిన మూర్తి అని అంటారు. స్లోగన్: వ్యర్థ సంబంధ సంపర్కాలు కూడా అకౌంటును ఖాళీ చేస్తాయి. అందుకే వ్యర్థాన్ని సమాప్తము చేయండి. ఓం శాంతి.